సామెతలు 31 గ్రంథంలోకి వెళ్ళి 8, 9 వచనాలు చదవమని చెప్పింది. సామెతలు 31 8వ వచనం ఏంటి? ఎవరన్నా చదవండి. మూగవారికి దిక్కులేని వారందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకు, శ్రమపడు వారికి, దరిద్రులకును న్యాయము జరిగింపుము. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మౌనంగా ఉండాలా, మాట్లాడాలా? అసలు దళిత క్రైస్తవుల హక్కులేంటో, దళిత క్రైస్తవుల వాస్తవ పరిస్థితులేంటో తెలియని కోట్లాది మంది దళిత క్రైస్తవులు ఉన్న నా సమాజంలో నా గురించి, నా కుటుంబం గురించి చూసుకొని నేను మౌనంగా ఉండాలా, మాట్లాడాలా అని ప్రశ్నించుకున్నప్పుడు ఈ సమాజంలో ఒక సభ్యుడిగా మాట్లాడాలి అని నేను నిర్ణయించుకున్నాను. అలాగే ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది దళిత క్రైస్తవ కుటుంబాలని చూసిన, దగ్గరగా చూసిన, ఆ అనుభవం ఎంతో ఉన్న ఒక వ్యక్తిగా మాట్లాడాలనుకున్నా. అలాగే క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు, ఇదొక వార్త. ఈ రెండో మాట అందరూ వినాలి. ఒక కుట్రపూరితంగా, ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికాబద్ధంగా ఒక కుట్ర ప్రారంభమైంది, ఒక ప్రచారం ప్రారంభమైంది. ఆ ప్రచారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ క్రైస్తవులే. మొదటి విషయమేమో దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా రద్దు. ఇదేదో చింతాడ, ఆనందకు సంబంధించిన సమస్య అనుకుంటే ఎవరింట్లో వాళ్ళు ఉండొచ్చు. కానీ గత కొన్ని రోజులుగా పదే 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 చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ క్రైస్తవులే అని. మొదటి అంశమేమో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు రద్దు, ఎస్సీ హోదా రద్దు. మరి దళితులందరూ క్రైస్తవులు అని పరిగణిస్తే దళితులందరూ రిజర్వేషన్ ఏమైంది అంటే పెద్ద కుట్ర, అసలు కుట్ర రిజర్వేషన్లు తీసేయాలని. డైరెక్ట్గా ఎస్సీలకు రిజర్వేషన్లు తీసేస్తాం అని చెప్పే దమ్ము లేక, అని చెబితే పునాదులు కదులుతాయని తెలిసి దొంగదారిన దళితులందరి మీద క్రైస్తవులని ముద్రేసి రిజర్వేషన్లు రద్దు చేసుకుంటూ పోతే ఎవరు అడగలేరు, ఎవరు మాట్లాడలేరు అంటున్నారు, లేదా అనుకుంటున్నారు. సరే, దళితులు క్రైస్తవులు అయితే సమస్య ఏంటి? దళితులు చర్చికి వెళ్తే సమస్య ఏంటి? దళితులు చర్చికి వెళ్తే తప్పేంటి? దళితులు తమకు ఇష్టం వచ్చిన ఏ మతాన్నైనా ఆచరించే తప్పేంటి అని ప్రశ్నిస్తే అది తప్పు కాదు అని చెప్పటానికి నాకున్న ఆయుధం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఈ దేశ పౌరులకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి. మరి ఆ ప్రాథమిక హక్కుల్లో మత స్వేచ్ఛ ఒక ప్రాథమిక హక్కు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 28 ఈ ఆర్టికల్స్ పౌరుడి మత స్వేచ్ఛని తెలియజేస్తూ మత స్వేచ్ఛని భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కు
చర్చికి వెళ్తాను, గుడికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, దర్గాకి వెళ్తాను, ఎక్కడికి వెళ్తానో అది నా వ్యక్తిగత ఇష్టం. నా తండ్రి కొలికిపూడి సుబ్బారావు వెంకటేశ్వర స్వామి భక్తుడు, అందుకే నాకు శ్రీనివాసరావు అని పేరు పెట్టాడు. నా తల్లి మంగమ్మ చర్చికి వెళ్తుంది. నా తల్లికి చదువు రాకపోవటం వల్ల చిన్నప్పటి నుంచి పాకెట్ మనీ కోసం ఎప్పుడు రూపాయి కావాలన్నా, ఎప్పుడు సినిమాకి వెళ్ళాలన్నా మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఒక రూపాయి అని అడిగితే బైబిల్ చదివితే ఇస్తానని చెప్పేది. కాసేపు బైబిల్ చదివి వినిపిస్తే రూపాయో 2 రూపాయలో ఇస్తానని చెప్పేది. ఆ విధంగా చిన్నప్పటి నుంచి ఒక పక్క హైందవ మత సంస్కృతిని, క్రైస్తవ మత బోధనల్ని వింటూ పెరిగిన నేను చదువుకొని కాస్త జ్ఞానం వచ్చిన తర్వాత బౌద్ధ మతం ఈ సమాజానికి అసలైన మార్గం అని నేను వ్యక్తిగతంగా నమ్మాను. సరే, ఈరోజు దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా రద్దు చేస్తామంటున్నారు, లేదా